Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. గురువుగారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మరి ఆ పరమేశ్వరునికి ఎటువంటి పుష్పాలతో కనుక అర్చిస్తే గనక ఎటువంటి దోషాలు పోతాయి తెలియజేస్తారా గురువుగారు? ఆ వివరణ ఒకసారి. తప్పకుండానమ్మా. మహాశివరాత్రి 15వ తారీఖు రోజున వస్తుంది, ఆదివారం అయింది. అందరూ కూడా, అందరికీ తెలిసినటువంటిది ఈశ్వరో అభిషేక ప్రియ. అవును గురువుగారు. అలాగే విష్ణు అలంకార ప్రియ, భాస్కరో నమస్కార ప్రియ. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఏ దేవుడికి పూజ చేసినా ఆఖరణ ప్రతి దేవతకైనా దేవుడికైనా అర్చన చేస్తాం, పుష్పాలతో కానీ దళాలతో కానీ. అయితే ఈ అర్చన చేసేటువంటి విధానంలో ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క విధానం ఉంటే, పరమేశ్వరుడికి మాత్రం చాలా గొప్పగా చెప్పబడే అనేక ద్రవ్యాలు, అనేక పుష్పాలతో అర్చన, అనేక ద్రవ్యాలతో అభిషేకము, ఇవన్నీ పరమేశ్వరునికి సంబంధించినవి చెప్పబడ్డాయమ్మా. కాబట్టి ఇక్కడ మనము చెప్పదలుచుకున్నటువంటిది ఏంటంటే, ఏ ఏ పుష్పములు చాలా పరమేశ్వరునికి ప్రీతికరమో మనం తెలియచేసే ప్రయత్నం. ఎందుకనంటే ఒక్కొక్క పుష్పాన్ని మించి ఇంకొక పుష్పం చాలా ఇష్టమట, ఆ పుష్పాన్ని మించి ఇంకొక పుష్పం అంటే ఇష్టమట. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పుష్పాలలో ఆఖరణ ఏ పుష్పము పరమేశ్వరుడు చాలా ఇష్టపడతాడు, అన్నీ ఇష్టమే కానీ గ్రేడ్స్ అన్నమాట. కాబట్టి మనకు తెలియకుండానే మనం అనేక పుష్పాలతో మనం పూజ చేస్తాం. కానీ ఈ పుష్పం పూజించడం వల్ల ఇంత మహత్యం ఉందా అని చెప్పి మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. అందరూ తెలుసుకోవచ్చు. వీక్షించేటువంటి ప్రేక్షకులను గమనించాల్సింది, ఈ 15వ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా మన పీఠం ఆధ్వర్యంలో మహిమాన్విత కాశీక్షేత్రంలో విశ్వేశ్వర దేవాలయ ప్రాంగణ సమీపంలో సాయంకాలం 8 గంటలకి మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం రుద్రపారాయణం, రుద్రాభిషేకాలు జరపబడతాయి. కాబట్టి 15వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటల లోపల ఈ కార్యక్రమంలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే 17వ తారీఖు రోజున అమావాస్య, పంచగ్రహ కూటమి, సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. మన భారతదేశంలో కనిపించని గ్రహణానికి ఆచారాలు, నియమాలు పాటించాల్సిన పని లేదు. కానీ దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కొన్ని రాశులలో జన్మించిన వారికి ఉంటుంది. కాబట్టి ఈ 17వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటలకి కాశీక్షేత్రంలో వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణ దోష నివారణార్థమై చండీ హోమము, మృత్యుంజయ, రుద్ర, సుదర్శన, సుబ్రహ్మణ్య, కాలభైరవ, శనిదోష నివారణ హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు 17వ తారీఖు రోజున మధ్యాహ్నం 1 గంట లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉంటే 2 కార్యక్రమాల్లో నమోదు చేసుకుని, లేదైనా ఒక కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. ఇక పరమేశ్వరునికి సంబంధించినటువంటి పుష్పాలలో గనక చూసుకుంటేనమ్మా, తెల్ల జిల్లేడు పుష్పమును భక్తితో శివునికి సమర్పిస్తే 10 బంగారు నాణాలు సమర్పించిన పుణ్య ఫలితం వస్తుందట. అలాంటి 1000 జిల్లేడు పుష్పములు సమర్పించినటువంటి పుణ్యము ఒక్క గన్నేరు పుష్పంతో సమర్పించడం వల్ల వస్తుందట. అటువంటి 1000 గన్నేరు పుష్పాలు సమర్పిస్తే వచ్చే ఫలితము ఒక్క మారేడు దళము వల్ల వస్తుందట. అటువంటి 1000 మారేడు దళములు సమర్పిస్తే వచ్చే ఫలితము మనకు ఒక్క పద్మపత్రము, అంటే తామర పువ్వులో ఉండే ఒక్క రేకుని పరమేశ్వరుడికి ఇవ్వడం వల్ల అంతటి ఫలితం వస్తుందట. అటువంటి 1000 పద్మపత్రములు ఇచ్చిన ఫలితము ఒక్క నాగమల్లి పుష్పముని అర్చించడం వల్ల వస్తుందట. అటువంటి 1000 నాగమల్లి పుష్పాలని అర్చిస్తే, అంటే సమర్పిస్తే వచ్చే పుణ్యము ఒక్క ఉమ్మెత్త పువ్వు సమర్పించడం వల్ల వస్తుందట. అటువంటి 1000 ఉమ్మెత్త పువ్వులని సమర్పించే వచ్చే ఫలితము ఒక్క వాకుడు పువ్వుకి వస్తుందట. అటువంటి వాకుడు పువ్వులు 1000 సమర్పిస్తే వచ్చే ఫలితము ఒక్క తుమ్మి పువ్వుకి వస్తుందట. అటువంటి 1000 తుమ్మి పువ్వులతో సమర్పించిన ఫలితము ఒక్క దర్భ పువ్వుకి వస్తుందట. అటువంటి 1000 దర్భ పువ్వులని సమర్పిస్తే వచ్చే ఫలితము ఒక్క జమ్మి పత్రము సమర్పిస్తే వస్తుందట. అటువంటి 1000 జమ్మి పత్రములు సమర్పిస్తే వచ్చే ఫలితం ఒక్క నల్ల కలువ పువ్వు సమర్పిస్తే వస్తుందట. కాబట్టి పుష్పజాతులలోకెల్లా నల్ల కలువ పువ్వు
చాలా శ్రేష్టము, పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరము. అటువంటి 1000 కలువ పువ్వులతో ఎవరైతే ఈశ్వరుని అర్చిస్తారో వాళ్ళు శివలోకాన్ని తప్పకుండా పొందుతారు. అలాగే ఉమ్మెత్త పువ్వులతో ఎవరైతే శివుణ్ణి అర్చిస్తారో 1,00,000 గోవులు దానం చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుంది. ఎవరైతే మారేడు దళముతో ఈశ్వరునికి అభిషేకము అర్చన చేస్తారో మహాపాపముల నుండి విముక్తి అవుతారని మనకు శివపురాణంలో చెప్పబడి ఉందమ్మా. గురుగారు, మరి ఎటువంటి పుష్పాలతో అర్చిస్తే ఎటువంటి దోషాలు తొలగిపోతాయి, ఆ వివరణ కూడా తెలియజేస్తారా గురుగారు? తప్పకుండానమ్మా. ఇక్కడ ఏంటంటే పరమేశ్వరునికి మనం ఇంతకుముందు ఏ పుష్పాలు ఇష్టము, ఏ పుష్పాల కంటే ఏ పుష్పం ఇంకా గొప్పదైన పుణ్య ఫలితం వస్తుంది అనేటివి తెలియజేసుకున్నాం. ఇప్పుడు ఏ పుష్పాలని అర్చించడం వల్ల ఎటువంటి మానవుడు చేసిన దోషాలు, మానవుడికి కలిగినటువంటి దోషములు తొలగిపోతాయో మనం తెలుసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా కాశీ క్షేత్రంలో మహాశివరాత్రి రోజున 15వ తారీఖు ఫిబ్రవరి సాయంకాలం 8 గంటలకి విశ్వేశ్వరుని దేవాలయ ప్రాంగణ సమీపంలో మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం రుద్రపారాయణం, రుద్రాభిషేకం జరిపించడం జరుగుతుంది. 15వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపల మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే 17వ తారీఖు పంచగ్రహ కూటమి, అమావాస్య, సూర్యగ్రహణం. మన భారతదేశంలో కనిపించదు, ఆచార నియమాలు పాటించాల్సిన పని లేదు. కానీ దీని ప్రభావము వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో వారికి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గ్రహణ దోష నివారణార్థమై 17వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు, చండీ హోమం, మృత్యుంజయ, రుద్ర, సుదర్శన, కాలభైరవ, అలాగే శనిదోష నివారణ, శనీశ్వర హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. 17వ తారీఖు మధ్యాహ్నం 1 గంట లోపల మీరు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉంటే 2 కార్యక్రమాల్లో నమోదు చేసుకోవచ్చు, లేదైనా 1 కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే మనము చెప్పబడినటువంటిది ఏ దోషాలు తొలగిపోతాయని మనకు శాస్త్రంలో ఉందమ్మా. తెల్ల జిల్లేడు పుష్పముతో అర్చిస్తే పరస్త్రీ గమనం దోషం పోతుంది. అంటే తెలియక పరస్త్రీలని పట్టినటువంటి కారణం చేత వచ్చే దోషం తెల్ల జిల్లేడు పుష్పముల వల్ల అర్చించడం వల్ల పోతుంది. అలాగే నల్ల ఉమ్మెత్త పుష్పం అర్చిస్తే వాగ్దాన భంగ దోషం తొలగిపోతుంది. అంటే మాట ఇచ్చి తప్పుతాం కదా, అటువంటి దోషాలు తొలగిపోతాయి. నాగమల్లి పుష్పములని అర్చిస్తే ఈశ్వరుని నాగమల్లి పుష్పాలతో తల్లిదండ్రులని నిందించిన దోషం తొలగిపోతుంది. అలాగే ఒక్క బంగారు మారేడు దళాన్ని భగవంతునికి అర్చిస్తే అపాత్ర దానం, అంటే ఒకరిని చదువుకోవడానికి మనం సహాయం చేస్తాం. సహాయం చేసిన తర్వాత అతడు పెరిగి పెద్దయి తీవ్రవాద కార్యకలాపాల్లో ఉన్నాడు అనుకో, అది అపాత్ర దానమే కదా. లేదా మనం ఒక వ్యక్తికి బాధగా ఉన్నాడు, పాపం బలహీనంగా ఉన్నాడు అని చెప్పి ఒక 100 రూపాయలు ఇచ్చాం, పోయి సారా లేదా డ్రింక్ తాగాడు, సిగరెట్లు కొనుక్కొని తాగాడు, అది తప్పు కదా. ఇవన్నీ కూడా అపాత్ర దానము అని అంటారు. ఈ అపాత్ర దానము చేసినటువంటి దోషము కేవలం ఒక్క బంగారు మారేడు దళాన్ని సమర్పించడం వల్ల ఆ దోషం తొలగిపోతుందట. తర్వాత గన్నేరు పుష్పముతో అర్చిస్తే అన్యాయంగా సంపాదించిన దోషం పోతుంది. ప్రపంచంలో ఇప్పుడు ప్రతి వాళ్ళు అన్యాయార్జితమే. ఇప్పుడు ఆఫీస్కి వచ్చి న్యాయంగా కరెక్ట్గా ఆఫీస్కి పాటుపడుతున్నారా, వ్యాపారం కరెక్ట్గా చేస్తున్నారా, వృత్తిలో కరెక్ట్గా ఉంటున్నారా, ఎక్కడో చోట తప్పు చేస్తున్నారు. కాబట్టి గన్నేరు పుష్పాలతో అర్చిస్తే ఇటువంటి అన్యాయార్జిత దోషము ప్రతి ఒక్కరు చేయాల్సిందే. తామర పుష్పాలతో అర్చిస్తే ఇతరులని నిందించడం వల్ల వచ్చే దోషం తొలగిపోతుంది. అలాగే జమ్మి పత్రములని అర్చిస్తే వేదశాస్త్రాన్ని, బ్రాహ్మణుల్ని, పీఠాధిపతులని, పెద్దవాళ్ళని దూషించిన దోషము తొలగిపోతుంది. అలాగే తుమ్మి పుష్పాలతో అర్చిస్తే మిత్రద్రోహం, మిత్రులకి ద్రోహం చేసిన దోషం తొలగిపోతుందట. అలాగే దర్భ పుష్పాలతో అర్చిస్తే అబద్ధమాడడం వల్ల వచ్చే దోషం. ఈ ప్రపంచంలో మీతో నాతో సహా అందరూ ఏదో ఒక సమయంలో అబద్ధమాడే ఉంటారు. ఇక నల్ల కలువ పుష్పాలతో అర్చిస్తే పంచమహాపాతక దోషాలు తొలగిపోతాయి. అంటే పరస్త్రీ గమనము, జూదము, దాగడము, ఇతరుల సమ్ముని దొంగలించడం, ఇవన్నీ పంచమహాపాతకాలు అంటారు. వ్యసనాలు చెప్పొచ్చు. ఆ వ్యసనాలు ఉండడం వల్ల దోషం తొలగిపోతుంది. అలాగే మారేడు దళముతో అర్చించడం వల్ల స్త్రీ, గో, శిశు హత్యలు చేయడం వల్ల వచ్చే దోషం. ఇప్పుడు చాలామంది అబార్షన్స్ చేసుకుంటున్నారు, ఆ దోషం. స్త్రీలను చంపుతున్నారు, ఆవులను చంపుతున్నారు. ఇవన్నీ కూడా మారేడు దళాలతో అర్చించడం వల్ల దోషాలన్నీ తొలగిపోతాయి. తర్వాత బుద్ధిపూర్వకంగా చేసిన పాతకములు అనేటువంటివి, అంటే కావాలని తెలిసి చేయడం, ఆ చేసిన దోషాలు 1000 తామర పుష్పాలతో అర్చించడం వల్ల ఆ దోషం తొలగిపోతుందట. అలాగే
మనకు ప్రధానంగా ఇవన్నీ కూడా చెప్పబడినటువంటిది కేవలం నా మాటగా కాదు, లేదా ఏదో పుస్తకాల్లో కాదమ్మా, సాక్షాత్తు కుమారస్వామి అగస్త్యుడికి చెప్పినటువంటిది అని చెప్పవచ్చు. శాస్త్రం ఉమ్. తప్ప అగస్త్య మహామునికి చెప్పినటువంటిది. తప్పకుండా గురువుగారు ఏ పుష్పాలతో అర్చిస్తే గనక ఎలాంటి దోషాలు తొలగిపోతాయి ఎంత వివరంగా తెలియజేశారు గురువుగారు. అందరూ పాటించవలసిందిగానే ఉంది. చాలా చక్కటి వివరణ గురువుగారు. అది శివరాత్రి రోజున చాలా మంది ఉపయోగించుకోవచ్చు, మిగతా రోజుల్లో కూడా ఉపయోగించుకోవచ్చు ఇలాంటి ఎపిసోడ్ని. ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.